బ్యాక్ టు అవర్ జెస్సుకాస్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కొన్ని పథకాలు ఈరోజు 10వ తారీఖు మే 10వ తారీఖున మన యొక్క అకౌంట్లో ఎవరైతే ఈ యొక్క పథకాలకు ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి ఈరోజు పథకాల యొక్క అమౌంట్ మీ యొక్క అకౌంట్లలో జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అనగా అంతకుముందు ఎలక్షన్స్ కూడా రాకముందు వీటికన్నిటికి సంబంధించినటువంటి ఈబీసీ నేస్తం 15,000, వసతి దీవెన 10,000, చేయూత 18,500, ఆసరా 10,000, విద్యా దీవెన అంటే కాలేజీల్లో పెండింగ్ ఉన్నటువంటి ఫీజులు ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఎందువలనగా ఈసీ యొక్క ఆదేశాల మేరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. కానీ దీన్ని అప్పీల్ చేస్తూ కొంత పార్టీలు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలను వేయాలని హైకోర్టుకు రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క హైకోర్టు ఈసీ వాళ్ళని ప్రశ్నల వర్షం కురిపించింది. మీరు అంతకుముందు ఇవి పథకాలకు ఎందుకు మీరు అందజేయలేకపోయారు? ఒక్కొక్క పథకానికి బటన్ నొక్కడము, అక్కడి నుంచి మధ్యలో మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క వ్యవధికి కారణం ఏమిటి? అసలుకి ఈరోజే ఎందుకు ఈ యొక్క పథకాల యొక్క అమౌంట్ని రిలీజ్ చేయాలి అని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనికి వారి యొక్క సమాధానంలో వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. అట్ ఎనీ కాస్ట్ ఈరోజు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క తీర్పులో భాగంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి చేయూత 18,500, వసతి దీవెన 10,000, ఈబీసీ నేస్తం 15,000, ఆసరా పథకం కింద అంటే డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి 10,000 మరియు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కింద చాలా కాలేజీలు వాళ్ళ యొక్క ఫీజును హోల్డ్లో పెట్టి పిల్లల్ని ఇబ్బంది గురి చేస్తున్నట్టు వాస్తవం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాల మొత్తాన్ని ఈరోజు మాత్రమే అనగా 10వ తారీఖు మళ్ళా 11, 12 తారీఖుల్లో ఈ పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయకూడదు అని గట్టిగా చెప్పి నిధులు విడుదల చేయడానికి ముందు ఈసీ చాలా క్వశ్చన్లు వేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగినటువంటి పథకాల యొక్క ఎప్పుడు బటన్ నొక్కారు, బటన్ నొక్కడానికి మరియు ప్రజల యొక్క అకౌంట్లో చేరడానికి ఎంత టైం పట్టింది, ఇవన్నీ మా ముందు ఉంచండి అంటూ వాళ్ళు తప్పనిసరిగా డీటెయిల్స్ తీసుకున్నారు. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈరోజు 10వ తారీఖు ఈ యొక్క మనీని వాళ్ళ యొక్క అకౌంట్లలో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ 11వ తారీఖు 12వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయకూడదు అని తెలపడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ once again.